ఇన్నేళ్లుగా ఈ కుంకుమ లేక నేను నుదురు బోసిపోయిందమ్మా. ఇప్పుడు నీ దేవుడు నీ మీద దయ తెలిచాడు. దేవుడు ఏనాడో నా దేవుణ్ణి తనలో కలుపుకున్నాడు. ఈ జన్మకి నేను ఈ సౌభాగ్యానికి నోచుకోలేదయ్యా. నిజం లాంటి ఒక అబద్ధం నీ బ్రతుకుని భ్రమ పెట్టిందమ్మా. కానీ మా నాన్నగారు బ్రతుకున్నారు. ఏమిటి, మీ నాన్నగారు బ్రతికే ఉన్నారా? నువ్వు చూసావా? ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? చెప్పు నాయనా, వివరంగా చెప్పు. నాన్నగారని తెలియక ముందే ఆయన నేనే హాస్పిటల్లో చేశానమ్మా. ఆ తర్వాత నువ్వు నా కోసం పూలు తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్ థియేటర్లో ఉన్న పేషెంట్ ఆయనేనమ్మా. బాబు పద, వెంటనే నన్ను ఆయన దగ్గర తీసుకువెళ్ళు. పద బాబు, పద. గుడ్ మార్నింగ్. Hello, Mr. Rahim Lakshmi. మిస్టర్ జగదీష్. That patient has gone. ఎప్పుడు వెళ్ళారు? He is discharged this morning. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా? I don't know. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. అంతా నా దురదృష్టం. ఎక్కడని వెతుకుతాం? ఉదయించిన సూర్యుని చూడక ముందే మబ్బులు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఏమైందని అంత బాధపడుతున్నావు? నాయన తప్పకుండా వస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. యాక్సిడెంట్ అయిన కారణం బట్టి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే కరెక్ట్ గా దొరికిపోద్ది. మన పాత అడ్రస్ కూడా ఇవ్వు బాబు. అట్లాగే, నువ్వు పదమ్మా. మా నాయన కారు నెంబర్ ఏపీకే 4902. దాంతోనే ఆయన అడ్రస్ తెలుసుకోవాలి. పేరైనా తెలుసా? జగదీష్ బాబు. జగదీష్ బాబు. ఈ ఊరు వచ్చి ఎంతకాలం అయింది? ఈ ఊరైనే, నాకైతే గుర్తులేదు కానీ మా అమ్మ వాళ్ళ పాత అడ్రస్ కూడా చెప్పింది. ఏమిటది? నెంబర్ 39 ఫస్ట్ స్ట్రీట్, ప్రకాశం కాలనీ. ఈ అడ్రస్ ఏదో తెలిసిన అడ్రస్ లో ఉందే. ఏంటి సాబ్? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను ఎంక్వైరీ చేస్తాను. అచ్చా సాబ్. లే, నారాయణ మన డ్యూటీ చేస్తూ చచ్చిపోయాడు. వాడి కుటుంబానికి డబ్బిస్తే మధ్యలో నువ్వు కాజేస్తావరా రాజకీయం? పసిపిల్లల సొమ్ము తినడానికి నేనే కన్నింగ్స్ అనుకున్నావరా? సార్ క్షమించండి సార్. అంతకునైనా సరే క్షమిస్తాడు గారి పసిపిల్లల సొమ్ము తినని ఇలాంటి నీచుడిని మాత్రం క్షమించరు. జాగ్రత్త రా. నమస్కారం బాబు. ఇదిగోనమ్మా డబ్బు. పొరపాటు జరిగినందుకు క్షమించు. అలాగే బాబు. ఇక నుంచి ప్రతి నెల నేనే స్వయంగా వచ్చి డబ్బిస్తాను. పిల్లల్ని బాగా చదివించు. వస్తానమ్మా. మంచిది బాబు. అదే కాలనీ, అదే ఇల్లు, ఏమీ మారలేదు. మారిందల్లా నేను, నా జీవితం. ఈ ఇంట్లో ఒకప్పుడు నిరుపేదగానైనా ఎంతో ఆనందంగా జీవితం గడిపాను. ఇప్పుడు కావలసినంత సంపద ఉంది. కానీ ఏ లాభం? నాతో పాటు సుఖ సంతోషాలు పంచుకోవడానికి భార్యా బిడ్డలు లేరు కదా. భగవా, మూడైపోయిన ఈ జీవితం చిగురింపచేయి. నా బిడ్డల్ని మరలా నాకు చూపించు. బాబు, ఈ పిస్టల్ ఇక్కడ ఉందని నీకెలా తెలుసు? 22 ఏళ్ల క్రితం ఆగస్టు 15 స్వతంత్ర దినం నాడు మా తండ్రి గారు నాకు ఇచ్చిన బహుమతి ఇది. నా తమ్ముడికి తెలియకుండా ఇక్కడ దాచాను. అయినా ఈ సంగతి మీరెందుకు అడిగారు? పిస్టల్ గుర్తుంది కానీ ఆ పిస్టల్ ఇచ్చిన తండ్రిని గుర్తుపట్టలేకపోయావా శివరాం? శివరాం అంటే మీరు నీ తండ్రి జగదీష్. నాన్న, శివ, నాన్న, శివ, శివ. భగవంతుడు నా మొరాలకించాడు, నిన్ను నాకు దక్కించాడు. అవును శివ, ఆ రోజు నీతో పాటు నీ తమ్ముళ్ళను కూడా వదిలిపెట్టి వెళ్ళానే, వాళ్ళు ఏమయ్యారు? ఇద్దరిలో ఒకడు రహీం. ఈ రోజే కలుసుకున్నాను. రహీమా? ఇప్పుడు వాడి పేరు రహీం. ఇంతకుముందు మీ గురించి రిపోర్ట్ ఇస్తూ మీరు తన తండ్రి అని చెప్పాడు. పైగా ఈ ఇంటి అడ్రస్ తన తల్లి ఇచ్చిందని చెప్పాడు. అంటే అమ్మ వాడు క్షేమంగా ఉన్నట్టేగా? అయితే
మరొక తమ్ముడు? వాడి సంగతి తెలియదు. ఏమయ్యాడో ఎక్కడున్నాడు? అరే మరీ అంత చీలమండల దాకా కొలుస్తావేంటి తాత? ఇదేం వెడ్డింగ్ అవునా లేకపోతే రెయిన్ కోట? భూబొమ్మ కప్పినట్టు ఒళ్ళంతా కప్పేస్తే కనీసం గాలన్నాడద్దు. అబ్బా గౌన్ అంటే అంతే. అంతే అంతే అంతే, ఎవరికైనా అంతే, ఎప్పటికైనా అంతే, దేనికైనా అంతే. ఇప్పుడు నేను ఎంతంటే అంతే. ఏంటన్నాజీ వాళ్ళని కంగారు పెట్టేస్తున్నావు? కంగారు కాదు బ్రదరు, మొదటిసారి వెడ్డింగు. గౌన్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉండదు. ఏం భయలేదు, దాదా ఎక్స్పర్ట్ టైలర్. అవునవును, ఎక్స్పర్ట్ టైలర్ కదా దాదా. ఎలిజబెత్ రాని గౌన్ కొన్నట్టు చుట్టూ బుట్ట కుట్టాలి. మళ్ళీ నడుం కొలతలు, కాళ్ళ కొలతలు బుట్ట పద్ధతిలో తీసుకో. అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్, ఈ రోజుల్లో నచ్చవు. రహీం, నీ ఫ్రెండ్ని బయటికి తీసుకెళ్ళు. అరే రా అన్నాజీ పోదాం. బుట్ట బాగుంటుందో లేదో చూసుకోకుండా వెళ్ళిపోతే ఎలా? నేను దగ్గరుండి కుట్టించుకోవాల్సిందే. గౌన్ గొప్పగా ఉండాలి. గొప్పగా ఉన్నట్టు నేను దగ్గరుండి కుట్టిస్తా కదా. పద. బుట్ట దాదా బుట్ట, ఎలిజబెత్ రాని బుట్ట. అన్ని బుట్టలు అయిపోయాయి, పదండి. అబ్బా పదండి. అరే భయ్ ఆగండి, నా కార్లో వెళ్ళండి. వద్దులే, అసలే చెల్తీకా నామ్ గాడి, ఎక్కడ ఒకటి ఊడిపోయినా ఊడిపోవచ్చు. ట్యాక్సీలో పోతాం. ట్యాక్సీ. అచ్చా బాయ్, గుడ్ లక్, బాయ్. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం తెలియపరచదలుచుకున్నాను. దాదాపు 22 సంవత్సరాల క్రితం ఒకరోజు తెల్లవారేసరికి ఒక పసివాడు సుహలేని స్థితిలో చర్చి మెట్ల మీద కనిపించాడు. అతని జేబులో ఉన్న ఉత్తరం ద్వారా అతడు అనాథుడని తెలిసి చేరదీశాను. క్రీస్తు దేవుని దయ వల్ల అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. మీ అందరికీ కావలసిన వాడయ్యాడు. అతడే రాబర్ట్. రాబర్ట్. ఇంకొక శుభవార్త. అదిగో మీ అందరి మధ్య కూర్చున్న ఆ అందాల రాశి రోజీతో రాబర్ట్ వివాహం. ఆ పెళ్లికి, ఆ తర్వాత జరిగే విందుకి మీరందరూ తప్పకుండా రావాలి. హలో హలో, నేను రోజుని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? సెవెంత్ థామస్ చర్చ్ నుంచి. కంగ్రాచులేషన్స్ మావగారు, కంగ్రాచులేషన్స్. మామగారు ఏమిటి? 22 ఏళ్ళ నాడు ఇదే చర్చ్ ప్రాంతంలో 3 కొడుకుల్ని పోగొట్టుకున్నానని చెప్పారే, అందులో ఒకరు దొరికినందుకు కంగ్రాచులేషన్స్. వివరంగా చెప్పు రోసి. అవును అంకుల్, అని మీ కొడుకే. ఆయనతోనే నాకు పెళ్లి జరగబోతుంది కనుక మీరు నాకు మావగారు. ఆయన పేరు. హలో హలో హలో, ఏమిటిది? ఎవరు? నేను నీ తండ్రిని. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. నో, ఐ డోంట్ బిలీవ్ యూ. నేను నమ్మను. యు మస్ట్ బిలీవ్ మీ. కమ్ ఆన్. మీరు పదండి, ఆ ఫాదర్ సంగతి నేను చూసుకుంటాను. ఫాదర్, ముందుకు రావద్దు ఫాదర్. ఇది దేవుడు మందిరం, ఇక్కడ దౌర్జన్యం పనికిరాదు. నో ఫాదర్, ఈ విషయంలో మీరు జోక్యం కలిగించుకోవద్దు. మీకే ప్రమాదం. ఈ కత్తులు కటార్లు నన్నేం భయపెట్టలేవు. ఫాదర్, ఏమిటి ఇంకా రాలేదు? అంతా చూసి జారుకుంటావా? పోలీసు రిపోర్ట్ చేద్దామని. ఈ అన్నయ్య గంగార సంగతి తెలీదా? చూసుకోరోజు, నేను నీ కన్న తండ్రినమ్మా, కన్న తండ్రిని. ఫాదర్, లుక్ ఎట్ మీ ఫాదర్, లుక్. ఒకసారి మన స్టైల్ చూడు ఫాదర్, స్టైల్. ఈ డ్రెస్ లో ఎంత గ్లామర్ గా ఉన్నాను. ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందేమోనని ముందుగా నీ దగ్గరికే వచ్చాను. ఫాదర్, ఇవాళ నుంచి అన్ని బంద్. సారా తాగడం ఎప్పుడో మానేశాను, అమ్మటం కూడా బంద్. సారా కొట్టు, దాదాగిరి, రిస్తు మామూళ్ళు, రెజలింగ్, స్ట్రీట్ ఫైటింగ్, ఎవ్రీథింగ్ క్లోజ్. ఇవాళ నుంచి నేను నీలా బుద్ధిమంతుడైపోయాను. బ్లెస్ మీ ఫాదర్. మాట్లాడవేం ఫాదర్? ఇంకా నా మీద నమ్మకం కలగటం లేదు కదూ? ఫాదర్, ఏమిటి? ఎలా జరిగింది ఘోరం? నో ఫాదర్, నో. నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు.
ఫాదర్, పెంచి పెద్దవాడిని చేశావు, మంచివాడిగా మార్చావు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు మందలిస్తారు, ఎవరు దీవిస్తారు ఫాదర్? ఓ లార్డ్, జగత్ సాక్షి, పరోపకారం కోసం పుట్టిన ప్రవక్తలు, నీ సేవలో పునీతుడైన పుణ్యాత్ముడే, మానవ సేవలో తరించిన మహానుభావుడే, అలాంటి వాణ్ణి నీ చోట్లోనే నీ ఎదుటే ఎవరో దుర్మార్గులు ఇంత పని చేస్తే చూస్తూ ఊరుకుంటావా? నీకెంతకైనా కావాల్సి వస్తే నాలాంటి వాళ్ళు ఎందరు లేరు, నన్నే తీసుకుపోవచ్చుగా. నాలాంటి వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచమే నిలిచిపోదు. కానీ ఇలాంటి దయామయుడు పోతే లోకంలో మానవత్వమే నశిస్తుంది. నాలాంటి అనాథలకు ఆశ్రయమే లేకుండా పోతుంది. బిడ్డల్ని కని పెంచలేక జేబులో చీటీ పెట్టి వదిలేసిపోతారు. ఆ దిక్కులేని వాళ్ళని ఎవరు చూస్తారు? ఇలాంటి కరుణామయుడు తప్ప. రేపు నాలాంటి అనాథ మరొకడొస్తే తల్లి తండ్రి తానే ఎవరు పెంచుతారు? దైవంలా గురువులా మంచి మానవత్వం ఎవరు నేర్పుతారు? ఓ లార్డ్, నిన్నెప్పుడూ ఏమీ కోరలేదు. ఇప్పుడు ఒక్కటే కోరిక. ఫాదర్ని చంపింది ఎవరు? ఎవరా హంతకుడు? చెప్పు, ఎవరా హంతకుడు? బాయ్ రాబర్ట్. ఎస్, నీ డెత్ వారెంట్. నువ్వు స్మగ్లర్ అని, గ్యాంగ్స్టర్ అని తెలుసు కానీ ఇంత నరహంతకుడు అనుకోలేదు. నేను హంతకున్నా? నెవర్. విధి నన్ను నా కుటుంబానికి దూరం చేస్తే కాలం నన్ను గ్యాంగ్స్టర్ గా మార్చింది. అంతేకాని ఒక నిండు ప్రాణాన్ని తీసేంత నీచుడిని కాను నేను. అబద్ధం. నీ చేతి కంటిన రక్తం ఇంకా ఆరి కూడా ఉండదు. నువ్వు చంపిన ఫాదర్ శవం ఇంకా చర్చిలోనే ఉంది. ప్రాణానికి ప్రాణం. ఫాదర్ పగ తీరాలంటే నీ ప్రాణం తీయాల్సిందే. నేను హంతకున్నైతే నా ప్రాణం తీయవలసిందే. కానీ నువ్వు కత్తి ఎత్తే ముందు నా నేరం ఏమిటో రుజువు చేయి. నేనే ఫాదర్ను చంపానడానికి సాక్ష్యం ఇది. ఈ కాళీమాత లాకెట్ చనిపోయిన ఫాదర్ చేతిలో ఉంది. ఈ లాకెట్ నీ దవనా కాదా? నాదే. కానీ దీన్ని నా దగ్గర నుంచి కన్నింగ్స్ కాజేశాడు. కన్నింగ్? ఎస్. వాడి కూతురు రోజీ నా దగ్గర ఉంది. నేను హాస్పిటల్లో స్పృహ లేకుండా పడి ఉన్నప్పుడు రోజీ సంగతి తెలుసుకోవాలని వాళ్ళు వచ్చారట. అప్పుడే ఈ లాకెట్ లాక్కెళ్ళాడని నాకు డాక్టర్ చెప్పింది. ఏంటి? రోజీ కన్నింగ్స్ డాక్టరా? నా గర్భశత్రువు కూతురు. చూసావా విధి విలాసం ఎలాంటిదో. వాడు ప్రతి క్షణం నా ప్రాణం తీయాలని కాచుకుని ఉంటాడు. కానీ వాడి కూతురు నా కుమారుణ్ణి పెళ్లి చేసుకోబోతోంది. రోజీ పెళ్ళాడబోయేది మీ కుమారున్నా? అవును. ఆ శుభవార్త కూడా ఇవాళ రోజీ చెప్తేనే నాకు తెలిసింది. అయితే మీరు ఈ చీటీని గుర్తుపట్టగలరా? భారతి రాసిన ఉంటారు. ఇది 22 ఏళ్ల క్రితం ఈ ఉత్తరంతో సహా నేను ఫాదర్కి చర్చి ముందు దొరికానట. అంటే దాని అర్థం మీరు నీ తండ్రిని. డాడీ, మై సన్. డాడీ, మై సన్. ఈవేళ నేను ఎంత అదృష్టవంతుణ్ణి. నా భార్య, 3 బిడ్డలు దొరికారు. 3 కొడుకులా? ఎస్. రామ్, రాబర్ట్, రహీం. అరే చప్, ఏం కావాలి? గౌను కావాలి. గౌను. పైల్వాన్ గౌనా? నాకు ఎవరు ఆర్డర్ ఇవ్వలేదే. పైల్వాన్ గౌను కాదా, మొహమా? రోజీ పెళ్లి గౌను. ఓ అదా, రాబర్ట్ అన్న పంపించారా? వాడేవాడు నన్ను పంపడానికి. ఓ వాడు నా ఫ్రెండే. అయినా ఈ డీటెయిల్స్ అన్ని నీకెందుకు? గౌన్ అర్జెంట్ గా ఇచ్చాయి. ఏడేదో గంప కింద పందికొక్కలా ఉన్నాడే. అరే భాయ్, ఇంకా జరా పని ఉంది. ట్రైలు చూసి కూర్చోళ్ళు పోయాలా? జరా రోజుని ఇక్కడికి తొలకని వస్తే చిటికలో పని అయిపోతుంది. రోజు రావడానికి వీల్లేదు. మరైతే మా టైలర్ మాస్టర్ కి తోలుకపో. వాడెందుకు? మరి నీ ఫిట్టింగు, అదే గౌన్ ఫిట్టింగు ఎవరు చేస్తారు? సరే త్వరగా రమ్మని. అచ్చా, టైలర్ మాస్టర్. టైలర్ మాస్టర్. అసలు ఈ గౌన్ తో వచ్చింది లేనిపోని గొడవ. సాబ్ నడవండి సాబ్. కమాన్.
ఇదేదో అండర్ గ్రౌండ్ లా ఉందే, నేనంతా పద్మాష్ గాండ్లా ఎట్లా? అయితే అయిండ్రు, నాకేం భయం లేదు. కానీ నీ మొగుడు ఎక్కడ పైల్వాన్? నా మొగుడా? మొగుడు కాకుంటే మిండగాడు. ఇటువంటి జాగా ఓందంటే అంతే కదయ్యా. సరే, ఇప్పుడు ఫిట్టింగ్ ఎవరికి చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎక్కడ చేయాలా, ఎట్లా చేయాలా, ఏంటికి? ఓ జేమ్స్, ఈ వాగుడుకాయని ఎక్కడి నుంచి తోలుకొచ్చావు? వాగుడుకాయ ఏంది వంకాయ? నేనేం గొర్రెనా బరేనా తోలుకొచ్చేందుకు టైలర్ మాస్టర్ని. ఏదో చిన్న పని కదా అని మా అన్నదమ్ముళ్ళలో చిన్నోళ్ళు వచ్చిన, మా పెద్దోళ్ళకి వస్తున్నా కటింగ్ కుటింగ్ ఫిట్టింగ్ ఉతింగ్ కూడా అయిపోయింది. ఇట్స్ ఆల్ రైట్ బాబా. జేమ్స్, ఇతని రోజు దగ్గర తీసుకెళ్ళు. అరే టైలో బాయ్ టైలో, ఎలా నిలువు పెళ్లి కూతురా, నీ కొలతలు తీసుకోవాలా? నేను పెళ్లి కూతుర్ని కాదు, నా పేరు లక్ష్మి. నన్ను బలవంతంగా పట్టుకొచ్చారు ఇక్కడికి. తోలుకొచ్చాడంటే ఇదేనా? ఏ టైలర్ మాస్టర్, కమాన్. రావు. ఇదిగో టైలర్ మాస్టర్, నీ డ్రెస్ మెజర్మెంట్ తీసుకోవడానికి వచ్చాడు. నథింగ్ డూయింగ్. నేను డ్రెస్ వేసుకోను. గెట్ అవుట్. ఎలా వేసుకోవో చూస్తాను. అరే అంత కోపం అయితే ఎట్లా? పెళ్లి చేసుకుంటానికి వచ్చినావా, కుస్తీ పడటానికి వచ్చినావా? నువ్వు జరా ఉండు. ఇగో పెళ్లి కూతురా, నేను చెప్పేది మంచిగా మనసులో పెట్టుకో. నేను ఇలా చెవులు కొరకటం నాకు పనికిరాదు. ఏం చెప్పి ఏడుస్తావో బిగ్గరగా చెప్పు. అరే చెప్పేది తినకుండానే గరం అవుతావేంటి? రహీం లేదు, రాజమండ్రి లేదు. రహమాన్ రహీం, బిస్మిల్లా రహమాన్ రహీం. అరే పహిల్వాన్ సాబ్, ఇడ ఉంటే మనకి చెప్పు దెబ్బలు తగులుతాయి. పోదాం పదా. మరి మెజర్మెంట్ తీసుకోవా? తీసుకున్నాం కదా. ఎక్కడ? మనం కంటితో చూస్తే అయిపోయే, మొత్తం కొలిచినట్టే. పోదాం పదా. అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఓకే. ఏ లిటిల్ టైలర్ మాస్టర్, ఎక్కడికి వెళ్తున్నావు? స్టాప్. ఏ టైలర్ మాస్టర్, ఏ ఆగవయ్యా. ఏ ఫిట్టింగ్ అయినా నువ్వే చేయాలి. పెళ్ళే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక్కడ నుంచి కదలటానికి వీలు లేదు. అది కాదు పోయ్యా. సార్, బ్యాండ్ మాస్టర్ ఫోన్ చేశారు. వెరీ గుడ్. ఓకే. నువ్వు ఇక్కడే ఉండు. చెప్తా ఉంటే సమజ్ కాదేవయ్యా నీకు. ఈ ఫిట్టింగ్ మా అన్నయ్య కరెక్ట్ గా చేస్తాను నేను అంటా ఉంటే, అయినా నా దగ్గర సామాన్ కూడా లేదు. హలో పెట్రో. ఏ టైలర్ మాస్టర్, కట్టింగ్ ఫిట్టింగ్ అన్ని నువ్వే చేయాలి. సామాన్లు లేకపోతే బజార్ నుంచి తెప్పించుకో. ఓకే. అరే బజార్ సామాన్ అంటే బజార్ టైలర్స్ కే కానీ టైలర్ మాస్టర్ కాదు. సామాన్ అంటే ఏమనుకున్నావు? సింగిల్ మిషన్. ఇంగ్లీష్ వాళ్ళు పెట్రో, సూదులు మొగలాయి ఎప్పటి నా సామాన్ లేకపోతే నా పని నడవదు. పెట్రో. ఓకే ఓకే, నీకేం సామాన్లు కావాలో లిస్ట్ రాసి ఇవ్వు. మా వాళ్ళు వెళ్ళి నీ షాప్ లో నుండి తెస్తారు. ఓకే. హలో పెట్రో. पैसा नहीं हो सकता, हमारे पीछे खानदानी पेशा है. హలో పెట్రో. अरे गधे, Yes. तुम नहीं समझता सुवर के बच्चे. ఓకే ఓకే, shut up. హలో. నేను మంచోళ్ళంటే నువ్వు సెటప్ అంటావా? సువర్ के बच्चे. నీకు కావాల్సిన సామాన్ నేను తీసుకొస్తాను సార్. అరే. రమ్మంటే. హలో హలో పెట్రో, బ్యాండ్ మాస్టర్. ఎవరు? కన్నింగ్ ఏమిటే గొడవ? ఇది ఒక న్యూసెన్స్ గానీ, నువ్వు వెంటనే నీ బ్యాండ్ మేడంతో సహా ఫాదర్ తీసుకుని రావాలి. ఎందుకో? నీ పెళ్ళా? నా పెళ్లి కాదు రా మొగుడా, నా కూతురు పెళ్లి. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వాళ్ళని తీసుకొని గాంధీ పార్క్ దగ్గర రా. అక్కడి నుంచి మా వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఓకే. నేను రానుగానే, నాకు పని ఉంది. బ్యాండ్ మేడం వాళ్ళు నేను ఫాదర్ని పంపిస్తా. ముసలారితో ఉత్తరం రాయించుకుంటా విడిచిపెట్టరు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో మీ టైలర్ మాస్టర్, వెంటనే కటింగ్ సామాన్లు కుట్టు మిషన్ ఇవ్వండి. సత్యా, ఏం కదా? వాడేవో కటింగ్ సామాన్లు కుట్టు మిషన్లు పంపించమంటున్నాడు. నాకేదో అనుమానంగా ఉంది, కొంచెం చూడమ్మా. వాళ్ళెవరికి అర్థం కాకుండా ఉండాలని ఉర్దూలో రాశారు. కొంప మునిగింది దాదా. రోజే లక్ష్మి ప్రమాదంలో చిక్కుకున్నారట. వెంటనే రామ్కు రాబర్ట్కు కబుర్ చేయమన్నారు. మీరు వాళ్ళ కబుర్ చేయండి, నేను సామాన్ తీసుకెళ్తాను. ఆడపిల్లవు నువ్వెందుకమ్మా? నా గురించి మీరేం భయపడక్కర్లేదు. అర్జెంటుగా వాళ్ళ కబుర్ చేయండి. హే అల్లా. అదిగో మీ టైలర్ మాస్టర్. क्या दोनों को इधर की हालत मालूम करा दी? हाँ हाँ, अब्बा जान उसी काम पर लगे हुए हैं. ठीक है ठीक है ठीक है. అరే వాట్ టిక్ 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 టిక్. అర్థం కాని భాషలో మీరు మీ కబుర్లు. అరే గదే, ఎస్ మొగుడు పెళ్ళామన్నాక కబుర్లు లేకుండా ఉంటాయా? ఎస్ ఎస్. వాట్ వాట్ వాట్. ముసలివాడికి ఇంత అందమైన పొడిచి పెళ్ళామా? బ్యూటిఫుల్. వాట్? నేను వీరికి 4వ బేగంని. మొదటి ఆమె చచ్చింది, రెండో ఆమెని ఇడిచిపెట్టిడ్డు, మూడో ఆమెకి పిచ్చి పట్టింది. నాకు ఈయనంటే పిచ్చి. మధ్యలో నీకేదైనా కష్టమా? ఓ గాడ్, ఇట్స్ ఆల్ రైట్. మరి నువ్వెందుకు వచ్చావు? హాయ్ అల్లా, నేను సూదిలో దారం ఎక్కిస్తేనే ఈయన కుట్టేది. నేను పక్కన లేకుంటే ఈయనకి కత్రా నడవదు. అయినా మరే జానే మన్. ఓ గంగారాం, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దేర్ రొమాన్స్. తీసుకెళ్ళు, మీరు ఇద్దరు కలిసి పని చేయండి. కమాన్ టేక్ దెమ్. రండి.
ఏంట్రా ఇంకా కార్ రాలేదు? వస్తూ ఉండాలి. సార్ పదరా. రోజీ, ఏమి నా చెల్లెలు లక్ష్మి. లక్ష్మి, ఇదిగో డ్రెస్. ఈ డ్రెస్ రోజుకి వేయాలి. నువ్వు తోటి పెళ్లి కూతురు. నా సంగతి తెలుసుగా. త్వరగా పని పూర్తి చేసి పంపించు. జాగ్రత్త. మా అన్నయ్య రాక్షసుడు. నువ్వు ఈ డ్రెస్ వేసుకోకపోతే నన్ను బ్రతకనివ్వడు. ప్లీజ్ నా కోసం అన్న ఈ డ్రెస్. దట్స్ ఆల్ రైట్. పెట్రో పంపిన మనుషులు మీరేనా? ఎక్కండి. ఓ, ఆ బ్యాండ్ పార్టీ ఇంకా రాలేదు. ఎక్కడ? శివరామ్ అండ్ బ్రదర్స్ బ్యాండ్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఒక్కడే వచ్చావు, మరి మిగతా వాళ్ళేరి? ఐఎమ్ 4 in 1 సార్. బ్యాండ్ బ్రహ్మాండంగా వాయించగలను. ఈ వాయిద్యాలను ఒక్కడే వాయిస్తావా? ఎస్ సార్. ఆ దేవుడి దయ వల్ల నేను ఒక్కడనే 24 రకాల వరుసల్లో వాయించగలను. ఓహో. లెట్ మీ ట్రై సార్. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏం బ్రదర్? అల్లా కి ఫజల్ సే హో జాయేగా మాషాల్లా. ఏంటయ్యా మసాలా మసాలా? చాలా చాలా. ఓ, చాలా చాలా. ఇట్స్ ఆల్ రైట్. ఆ ఫాదర్ గారిది ఇంకా రాలేదే. ఎక్కడ? ఫాదర్ అలా అనకూడదురా గాడిద కొడక. ఫాదర్ ఈజ్ హియర్ మై సన్. ఫాదర్, ఐఎమ్ సారీ. రియల్లీ ఐఎమ్ సారీ. గాడ్ బ్లెస్ యూ మై సన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద మ్యారేజ్. ఫాదర్, 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 నే పెళ్లి కొడుకును కాను, పెళ్లి కూతురు తండ్రిని. అదిగో పెళ్లి కొడుకు. హీ బ్రైడ్ రూమ్ హీ. ఎస్ ఫాదర్. అయితే నీకిచ్చిన ముద్దుల వాడికి ట్రాన్స్ఫర్ చేయి. హ్యాండ్సమ్, హ్యాండ్సమ్. థ్యాంక్ యూ ఫాదర్. వాట్ ఏ పర్సనాలిటీ. బహుశా దేవుడు ఏ పని పాట లేనప్పుడు తీరిగ్గా నీ బొమ్మను చెక్కుంటాడు. వరస కుదిరి నీ ముఖం చెక్కేసేటప్పుడు అయ్యో పాపం అనడనుకో. ఐ మీన్ ద బ్రైడ్. పెళ్లి కూతురు ఎక్కడ? పైన ఉంది ఫాదర్. అయితే ఆమెను పిలుచుకురా మై సన్. గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్, సెకండ్ ఫాదర్స్ సన్ ఫాదర్ రాబర్ట్ హ్యాస్ కమ్ అని చెప్పు. ఓకే, ఓకే ఫాదర్. ఓ ఫాదర్ రాబర్ట్, మీరే ఈ తీరుగా వచ్చిండ్రా. మంచిగా అయింది. ఇక పెళ్లి చేయవలే. ఓ, 1వ నెంబర్గా చేసేద్దాం. మీరు ఒకరికొకరు ముందే తెలుసా? ఈయన వయసులో అన్ని పెళ్లిళ్ళు ఎన్ని? 4. 4 మ్యారేజెస్ నేనే చేయించాను. 4 మ్యారేజెస్. నాటి. హలో, నిన్నెక్కడో చూసినట్టుందే. నేను అక్కడక్కడ బ్యాండ్ వాయిస్తుంటాను. ఎవరికో బ్యాండ్ వాయిస్తుంటే చూస్తుంటాను. కొంప ముంచారు కదయ్యా. ఏం చేయండి సార్, ఏ క్లోరోఫారం చూపించారో ఏమో అందరం శ్రోత పడిపోయాం. లేట్ చూసేసరికి మా బట్టలు లేవు. మా ఇన్స్ట్రుమెంట్స్ గల్లందు గురు. అందుకని ఇక్కడ పరిగెత్తుకొచ్చేసాం. రోజీ, నన్ను అర్థం చేసుకో. ఇది నా జీవిత సమస్య. నాకు జీవిత సమస్య, అందుకే నో అని చెప్పాను. ఓ రోజీ, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఫాదర్. లీవ్ హర్. లీవ్ ద చైల్డ్. డోంట్ ఫోర్స్ హర్. కమ్ డౌన్. కిందికి రా మై సన్. కిందికి రా. పిల్లకి ఇష్టం లేనట్లుంది. పెళ్ళైన తర్వాత అదే మేనేజ్ అవుతుందిలే ఫాదర్. నో తర్వాత మేనేజింగ్ మై సన్. ముందే మేనేజింగ్, తర్వాత మ్యారేజింగ్. కానీ ఆమెను ఎలా ఇష్టపడేట్టు చెయ్యాలో అర్థం కావటం లేదు. ఆ పిల్లకి ఏమిష్టం? ఆట పాట. అయితే ఆడు పాడు. కానీ ఫాదర్, నాకు రెండూ చేతగావు కదా. డోంట్ వర్రీ. నువ్వు నోరు మూసుకుని ఉండు. అసలు పాట నేను పాడతాను. నేను ఆడతాను. నేను వాయించేస్తాను బ్యాండ్. కానీ ఈ మాత్రానికే ఇష్టపడటం సాధ్యమా? సాధ్యం కాని దాన్ని సాధ్యపడేటట్టు చేయటమే మన పని మై సన్. ఏం బ్యాండ్ బ్రదర్? 1 మై సన్, కమ్ టు మై లెఫ్ట్. ఓ మై లేడీ, నువ్వు ఇలా రైట్కి రా. మై సన్, నౌ యూ టెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్
ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్, నేను ఈమెకు భర్తగా ఉండుటకు అగ్రి అగుదును. అఫ్ కోర్స్ ఫాదర్, నేను అగ్రీ. నౌ మై చైల్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్, నేను ఇతనికి భార్యగా ఉండుటకు అగ్రి అగుదును. రోజీ, రోజీ, నో నో మై సన్, నీ పెళ్లి ఇప్పటికి సగమే అయింది. నీ పెళ్లి పూర్తి చేయడానికి ఇంకాస్త టైం ఉంది. ఇప్పుడు డాక్టర్ కావాలి. హౌ? నేనున్నాగా డాక్టర్ అమ్మని. లెట్ మీ సీ. ఓ సాబ్, కంగ్రాచులేషన్స్. ఎందుకు? నీ కూతురు తల్లి కాబోతోంది. నాకు తెలీదు. జేమ్స్, ఇందుక నువ్వు పెళ్లి పెళ్లి అని తొందర చేసింది. నో, నేను కాదు. నీ మనవడికి తండ్రి నేను కాదు. పైగా అబద్ధం ఆడుతున్నావా? పండుకోతి మామ, పండుకోతి మామ. నో నో క్వారల్. ముందు చైల్డ్ పైకి తీసుకుపోండి. రోజీ, నాట్ యూ, ఓన్లీ గర్ల్. అమ్మాయిలు పైకి తీసుకుపోండి. కేర్ఫుల్, జెంట్లీ. ఓ మై రోజీ డాటర్, పెళ్లి కాకముందే నీకు ఈ గతి పట్టిందా? ఓ మై డాటర్, ఆ డాటర్ ని గార్డ్ చేయమంటే కడుపు చేస్తావారా గాడిద కొడక? నేను కాదని చెప్పాను. అనవసరంగా పేరేమంటే జాగ్రత్త. నీ డొక్క చీల్చేస్తాను, నీ తోలు వలిచేస్తాను, నీ చేతులు నరికేస్తాను, నీ కాళ్ళు విరగొడతాను, నీ జుట్టు పీకేస్తాను, నీ గొంతు పీకేస్తాను, నిన్ను చంపేస్తాను, నీ పేరు లాగేస్తాను. యూ రాస్కెల్, యూ ఫూల్, యూ ఇడియట్, యూ బాస్టర్డ్, యూ స్కౌండ్రల్, యూ రాప్, కొరకల్లారా ఆపండి. అసలు గర్భకారకుడు ఎవరో నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. అంతవరకు నో ఫైటింగ్. ఓకే? ఓకే ఫాదర్. ఎస్ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. ఎవరో కాదు, అసలు వాడే. లే రోజీ. రాబర్ట్, రోజీ, రాబర్ట్. మీరు ఈ దారిని తప్పించుకు వెళ్ళి పోలీసులను వెంట పెట్టుకురండి. మేము ఈలోగా ఈ బ్రదర్ గాల లెదర్లు హోల్చేస్తాం. పెట్రో, ఏంటి హడావిడి? ఫాదర్ ని బ్యాండ్ మేళ వాళ్ళని తీసుకొచ్చాయా? ఎవరో వాళ్ళ బట్టలు ఇన్వెస్ట్మెంట్స్ కొట్టేయడంతో కొద్దిగా లేట్ అయింది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఫాదర్ బ్యాండ్ మ్యాన్ ఎప్పుడు వచ్చారుగా? నేను ఏ బ్యాండ్ మేళ వాళ్ళని పప్పలేదే. మరి వచ్చింది ఎవరు? ఇన్స్పెక్టర్ రామ్. ఖవాలీ కింగ్, రహీం లక్నవీ అంటారు మనల్ని. మరి ఆ పైవాడు? రాబర్ట్, రాబర్ట్ గంజాల్వెజ్.
మీద పడతావేంట్రా తొత్తు కొడుక? నేను తొత్తు కొడుకుని కాదు, పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుకు కాబట్టే వాళ్ళు ముగ్గురు కలిసి మన బ్యాండ్ వాయిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ మీద పడు. వెళ్ళనా? థ్యాంక్ యూ వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ. హెల్ప్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇంతవరకు ఎవరి మీద చేయట్లేదు. ఈయన్ని మాత్రం మిస్టర్ కన్నింగ్స్ రా, నీకోసం ఎదురు చూస్తున్నా. నేరంతో ప్రారంభమైన కథ శిక్షతోనే ముగుస్తుంది. మొదట్లో నువ్వు ఒక్కడివే జైలుకు రావాల్సిన వాడివి. ఇప్పుడు నీతో పాటు నేను కూడా వచ్చాను. భారత్, ఏడుస్తున్నావా? నో, పోగొట్టుకున్న ముగ్గురు కొడుకులతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా నీకు దొరికారు. ఇది సంతోషించవలసిన రోజు. డిఎస్పీ గారు, ఒక్కసారి నా బిడ్డల్ని చూసుకొని ఇస్తారా? ఓకే బాబు, మేం పెట్టిన పేర్లు ఏవైనా మీరు పెరిగిన పేర్లతోనే పేరు ప్రతిష్టలు సంపాదించారు. రామ్, రాబర్ట్, రహీం. గాడ్ బ్లెస్ యూ మై సన్స్.